అయ్యా, మీరెవరు? నేను ఎవరినైనా సరే, మీ శిష్యులు చాలా తెలివైన వాళ్ళని నేను విన్నాను. 4 దిక్కులు వాళ్ళ గురించే చర్చిస్తున్నారు. ముఖ్యంగా ఆ పాండవుల గురించి ఎందుకు అలాంటి పుకార్లు సృష్టించి పెట్టారు. ఇది పుకారు కాదు, నిజమే. అయితే నేను వాళ్ళని ఒక్కసారి పరీక్షించొచ్చా? ఖచ్చితంగా. ఎందుకు కూడదు? మీరు పరీక్షించొచ్చు. కానీ వాళ్ళు స్నానం చేసి తిన్నగా ఆశ్రమానికి వెళతారు. నేను నా మాటలతో వాళ్ళని ఎలా మభ్యపుచ్చుతానంటే సాయంకాలం అయ్యేదాకా వాళ్ళ ఆశ్రమానికే తిరిగి రారు. కానీ నా శిష్యులకి నేను చెప్పాలి కదా, లేకపోతే మీ మాట వాళ్ళు ఎందుకు వింటారు? సరే, కానీ మీరు వాళ్ళకి ఎలాంటి వార్తని చెప్పాలంటే వాళ్ళకి ఏది అర్థం కాకూడదు, లేకపోతే వాళ్ళు వెళ్ళరు. ప్రణామాలు గురుదేవా. నేడు సూర్య దిశి. నేను సూర్యుడికి ఆరాధన చేస్తున్నాను. నేను మౌన వ్రతంలో ఉన్నాను. సాయంత్రం వ్రతాన్ని మీతోనే చాలించబోతున్నాను. మీరు వెళ్ళండి. అరే, మా ఆశ్రమం ఎక్కడా? ఆగండి బాలకులారా, ఆశ్రమం ఎక్కడ మాయమైందని నేను చెప్తాను. నేను ఒక మాయావి రాక్షసుడు మీ ఆశ్రమాన్ని మాయం చేయటం చూశాను. అదిగో చూడండి, మాయావి రాక్షసుడు పారిపోతున్నాడు. ఆగండి, నా రథాన్ని తీసుకెళ్ళండి. నేను హస్తినాపురానికి యువరాజు దుర్యోధనుడిని, అందువల్ల నేనే రథం మీద వెళతాను. మేము మీ అశ్వాన్ని తీసుకోవచ్చా? తీసుకెళ్ళండి. సాయంకాలం అయ్యేదాకా ఇంక ఎవరు తిరిగి రారు. వినకుండా ఎలా అదృశ్యమయ్యాడు? ఏదో గందరగోళంగా అనిపిస్తుంది. మీరు ఏం ఆలోచిస్తున్నారన్నయ్య? నేను సూర్య పూజ చేస్తున్నానని గురువర్యులు మనతో అన్నారు, కానీ వారు సూర్యుని చూడడం లేదు, చెట్ల వైపు చూస్తున్నారు. ఆ తర్వాత సంధ్యా సమయంలో మీతో పాటే ఉపవాసాన్ని పూర్తి చేస్తా అన్నారు, కానీ ఇప్పటి వరకు ఇలా జరగలేదు. వారు ఉపవాసాన్ని ఒంటరిగానే పూర్తి చేస్తారు. వారు మనకు ఏదైనా సందేశాన్ని ఇచ్చారా? అవును, ఆయన తప్పకుండా మనకి ఏదైనా విషయం చెప్పుంటారు. దీనికి సాయంత్రం మన సూర్యాస్తమం ముందు ఆయన వెళ్ళి కలవాల్సిందే. లేదన్నయ్య, సూర్యాస్తమయం అయ్యేంత వరకు కాదు, ఇప్పుడే రండి. అరే, వాళ్ళు తిరిగి వెళ్ళిపోతున్నారు. ఇది మా క్షేత్రం. ఒకవేళ మీరు ఇక్కడి నుంచి వెళ్ళాలనుకుంటే మాతో యుద్ధం చేసే వెళ్ళాలి. అన్నయ్య, ఇప్పుడు పోరాటానికి సమయం కాదు. ఇప్పుడు మనం ఎంత వేగంగా వెళ్ళాలి అంటే వాళ్ళు ఎవరు మనల్ని పట్టుకోలేనంత వేగంగా వెళ్ళాలి. దాడి చెయ్యండి.
నా నుంచి తప్పించుకొని మీరు ఎక్కడికి వెళ్ళగలరు? నేను మాయావిని. అన్నయ్య, ఇందులో ఒకడు మాత్రమే నిజమైన రాక్షసుడు, మిగతా వాళ్ళందరూ మాయలే. నన్ను జాగ్రత్తగా వినండి. ఎవరు నిజమైన వాళ్ళు బాణం లాగిన వెంటనే నాకు శబ్దం వస్తుంది. నేను ఆయన అప్పుడు పట్టుకుంటాను. క్షమించండి, నా వల్ల తప్పు జరిగింది. మీ గురించి నేను ఏదైతే విన్నానో అది నిజమే నాకు అనిపిస్తోంది. సరే, ఇప్పుడు నా శిష్యులు బుద్ధివంతులు, బలశాలిని అర్థమైంది కదా? అవును గురుగారు, మీరు చెప్పింది నిజమే.